హలో హాయ్ ఎవ్రీవన్. ఇవాల్టి వీడియో వచ్చేసి ఓట్స్ విత్ బనానా. ఇవి నేను పిల్లల కోసం బ్రేక్ఫాస్ట్ కోసం తయారు చేస్తున్నాను. చిన్న పిల్లలకి బ్రేక్ఫాస్ట్ మార్నింగ్ ఏం పెట్టాలని ఆలోచిస్తుంటారు కొత్తగా అమ్మ అయిన వాళ్ళకి. అలాగే సాలిడ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి మనం ఏమేం పెట్టాలో అని చాలా ఆలోచిస్తుంటాము. ఈ వీడియో అయితే చాలా హెల్ప్ఫుల్ అని అనుకుంటున్నాను. స్కిప్ చేయకుండా చూడండి. ఓట్స్ విత్ బనానా. ఇక్కడ నేను సఫోలా ఓట్స్ తీసుకున్నాను. సఫోలా ఓట్స్‌లో ప్రోటీన్, ఐరన్, ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటాయి. పిల్లలు వెయిట్ గెయిన్‌కి అయితే చాలా హెల్ప్ చేస్తుంది. పిల్లలు చాలామంది తింటుంటారు కానీ వెయిట్ రావట్లేదు. ఏమేమి పెట్టాలని ఆలోచిస్తుంటారు. సో, ఇలా పెట్టండి, ఖచ్చితంగా వెయిట్ గెయిన్ అవుతారు పిల్లలు. అలాగే వాళ్ళకి హెల్త్‌కి కూడా చాలా మంచిది. చాలా త్వరగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ ఓట్స్ అనేది. సో, ఓట్స్ తీసుకున్నాను. ఇక నేను హాఫ్ ఓట్స్ తీసుకొని ఫ్రై చేసేసుకుంటున్నాను. ఇవి ఫ్రై చేసేసుకొని బాగా కలర్ చేంజ్ అవ్వాలి. మంచి అరోమా వస్తుంది. అంతవరకు ఫ్రై చేసుకొని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. మాడకూడదండి. మాడితే టేస్ట్ అనేది మారిపోతాయి. చూడండి, కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. ఓట్స్ పెట్టడం వల్ల పిల్లలకి వెయిట్ గెయిన్ అవుతారు. అలాగే వాళ్ళకి డైజెస్ట్ కూడా చాలా బావుంటుంది. చాలా తొందరగా డైజెస్ట్ అయిపోతుంది. కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్లారేంత వరకు పక్కనుంచుకొని మనం మిక్సీ పట్టేసుకోవాలి. మెత్తని పౌడర్ దాకా మిక్సీ పట్టేసుకుంటే మనం ఈ పౌడర్‌ని మనం 1 వీక్ వరకు స్టోర్ చేసుకొని డైలీ పెట్టడానికి ఈజీగా ఉంటుంది. లేదు అని అనుకుంటే అప్పటికప్పుడే మనము 1 కప్ అలా ఓట్స్ తీసుకొని కొంచెం 1 స్పూన్ అలా చేసుకుంటూ మిక్సీ పట్టుకొని రెడీ చేసుకోవచ్చు. అంత టైం లేదు అని అనుకుంటే ఇలా పౌడర్ చేసి పెట్టుకోవడం వల్ల ఈజీగా ఉంటుంది. ఇప్పుడు నేను 1 స్పూన్ వరకు పౌడర్ తీసుకున్నాను. మీరు బేబీస్ అంటే మంత్స్ బట్టి మీరు పౌడర్ తీసుకోండి. ఇక నేను 7 మంత్స్ బేబీకి 1 స్పూన్ తీసుకున్నాను. మీరు బేబీ మంత్స్‌ని బట్టి పౌడర్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అలాగే 100 ఎంఎల్ ఆఫ్ వాటర్ వేసుకొని లంప్స్ లేకుండా నీట్‌గా ఒకసారి కలుపుకోవాలి. లంప్స్ ఉంటే మనకి ఉంటలు కడుతుంది పిండి. లంప్స్ లేకుండా మొత్తం ఒకసారి కలుపుకొని ఇది మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని బాయిల్ చేసుకోవాలి. హైలో పెట్టుకుంటే బాయిల్ వెంటనే అయిపోతుంది. కానీ కరెక్ట్‌గా ఉడకదు. పిల్లలకు కూడా కొంచెం తినడానికి కష్టంగా ఉంటుంది. మీడియంలో పెట్టుకొని బాయిల్ చేసుకోవాలి. అప్పుడు ఈవెన్‌గా కుక్ అవుతుంది. ఇప్పుడు మీడియంలో పెట్టుకొని కొంచెం థిక్‌గా అయ్యేంత వరకు బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. పిల్లలకి ఇలా పెట్టడం వల్ల వాళ్ళకి కొంచెం ఫుడ్ అనేది డిఫరెంట్‌గా తెలుస్తుంది టేస్ట్. మనం ఇంతవరకు పాలు తాగుతుంటారు కాబట్టి ఇప్పుడు సడెన్‌గా సాలిడ్ స్టార్ట్ చేస్తే వాళ్ళు తినడానికి కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి సాలిడ్ ఫుడ్‌ని కూడా కొంచెం జ్యూసీగా ఉండేటట్టే పెట్టాలి. సో, ఇక్కడ నేను బనానా తీసుకున్నాను. ఇది పెద్ద బనానా. ఈ పెద్ద బనానాని తీసుకుంటే వాళ్ళు వెయిట్ గెయిన్‌కి చాలా హెల్ప్ చేస్తుంది ఈ బనానాను. ఇప్పుడు హాఫ్ బనానా తీసుకొని దీన్ని మెత్తగా క్రీమీగా మనము స్మాష్ చేసుకోవాలి. నేనిక్కడ ఫోర్క్ సాయంతో తీసుకున్నాను. లేదు మీరు మిక్సీ అయినా పట్టుకోవచ్చు. మనం ముందుగా చేసి పెట్టుకున్న ఓట్స్ ప్యూరీని వేసేసుకుందాం. ఇలా వేసేసుకొని 2 మిక్స్ చేసుకొని ఇప్పుడు ఫీడ్ చేసేయొచ్చు. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే బేబీస్‌కి ఫీడ్ చేయాలి. అప్పుడే వాళ్ళకి తొందరగా డైజెస్ట్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. మరి చల్లగా అయ్యేంత వరకు ఉంచకుండా లైట్ గోరువెచ్చగా ఉన్నప్పుడు పెట్టండి. చూసారు గదా! ఇలా మీరు వారానికి 3 సార్లు పెడుతుంటే చాలా బావుంటుంది. వాళ్ళు వెయిట్ గెయిన్ కూడా ఖచ్చితంగా అవుతారు. ఇంకా ఓట్స్‌తో ఏమేమి కావాలో నాకు కామెంట్ చేయండి. మీకు ఇంకా ఈ వీడియో యూజ్‌ఫుల్ అని అనిపిస్తే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కి షేర్ చేయండి. కొత్తగా చిన్న పిల్లలకి ఎవరికైనా స్టార్ట్ చేస్తుంటే ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకా మీకేమేమి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.